ఆ పిల్లకి పరమ నికృష్టుడైన మొగుడుతో మొదటి రాత్రి కూడా అయిపోయిందట. ఇప్పుడు ఆ పిల్లకి ఏ కడుపో కాలో వస్తే అవ్వా ఆ కుటుంబానికి ఎంత అప్రతిష్ట. రేపో మాపో ఆ పిల్ల వాంతులు చేసుకుంటే అంత గొప్ప అయోధ్య నిలయంలో అందరూ తలకొట్టేసినట్టు కుళ్ళి కుళ్ళి చావరు. అవును, తప్పు చేసింది నేనైతే నా వాళ్ళెందుకు ఒళ్ళో అందరి ముందు తలదించుకోవాలి? తొందరపడింది నేనైతే ఈ అయోధ్య నిలయానికి ఎందుకు తలవంపులు రావాలి? తాతయ్య, అమ్ములు పరిస్థితిని తలుచుకుంటే నాకు చాలా బాధగా ఉంది. 2 రోజుల నుండి ఆ గదిలోనే ఉంది. నిద్ర కూడా పోకుండా వెక్కి వెక్కి ఏడుస్తోంది. మన అమ్ములు అమాయకురాలమ్మా. నల్లనివన్నీ పాలు, తెల్లనివన్నీ నీళ్లు అని నమ్మే పిచ్చి పిల్ల. సరదాగా కబుర్లు చెప్పడం తప్ప ఏమాత్రం లోకజ్ఞానం లేని పిల్ల. అలాంటి దానికి ఆ భగవంతుడు ఇలాంటి పరీక్ష ఎందుకు పెడుతున్నాడో అర్థం కావడం లేదు. అమ్ములు, ఎన్నాళ్ళిలా? నా మాట వినమ్మా, కొంచెం అన్నం తినమ్మా. పొద్దుదినా, నాకేం తినాలని లేదు. పిచ్చిదానా, కడుపు మార్చుకుంటే సమస్య పరిష్కారం అవుతుందా? వదినా, నేను మీ అందరికీ ఒక సమస్యనైపోయాను కదా. అమ్ములు, ఏమంటున్నావు? నువ్వు ఈ ఇంటి ఆడపడుచువి. మా అందరికీ నీ మీద ప్రేమ అభిమానమే తప్ప మరో ఆలోచన ఉండదమ్మా. పొద్దుదినా. అత్తమ్మా చూడండి, అన్నం తినిపిస్తానని ఎంత బ్రతిమలాడుతున్నా అమ్ములు వద్దంటుంది. అమ్ములు, నా బంగారు తల్లివి కదా, నోరు తెరవమ్మా. వద్దమ్మా ప్లీజ్. అమ్ములు, నా మాట వినమ్మా ప్లీజ్. తినమ్మా. నేను తిననమ్మా. అమ్ములు, ఒక తల్లిగానే కాదు, సాటి ఆడదానిగా కూడా నేను నీ పరిస్థితిని అర్థం చేసుకోగలను. జరిగిందేదో జరిగిపోయింది. నువ్వింకేమి దిగులు పడొద్దమ్మా. మీ నాన్న తాతయ్య మోసం చేసి పెళ్లి చేసుకున్నందుకు ఆ చందు వాళ్ల మీద కేసు పెట్టి వాళ్ల మీద కక్ష తీర్చుకోవాలని ఆలోచిస్తున్నారు. అమ్మా, ఏమంటున్నావు? కేసు పెట్టడం ఏంటమ్మా? ఇంత జరిగాక తప్పదు కదమ్మా. వాళ్ళకు బుద్ధి రావాలన్నా, చందు తన తప్పును తను తెలుసుకుని నేను క్షమాపణ అడగాలన్నా అదొకటే మార్గం. వద్దు తాతయ్య, వద్దు.
ఈ గొడవని ఇంకా పెద్ద చెయ్యొద్దు. అమ్ములు, వాళ్ళేమైనా చేస్తారని నువ్వు భయపడుతున్నావా? లేదు, రేపే నేను నా భర్త దగ్గరికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. అమ్ములు, ఏమంటున్నావే? హ, నీ మొహం మీద కొట్టి వెళ్ళిపోయిన వాణ్ణి భర్త అంటున్నావా? తాళి కట్టినవాడు ఎలాంటి వాడైనా గాని ఆడదానికి భర్తే అవుతాడు కదమ్మా. అమ్ములు, భర్త అంటే ప్రేమని పంచేవాడు, గుండెల్లో పెట్టుకుని చూసుకునేవాడు, బాధ్యత తెలిసినవాడు. కానీ మోసం చేసి పెళ్లి చేసుకునేవాడు కాదమ్మా. తొలి రాత్రి గడవగానే మా నాన్న పగ తీర్చటానికే నేను ఇంత నాటకం ఆడానని చెప్పే ఆ దుర్మార్గుడు కాదు నీ భర్త. అమ్మా, దుర్మార్గుడో, దుష్టుడో, వంచకుడో, మోసగాడో, ఎలాంటి వాడైనా సరే చందు ఇప్పుడు నా మొగుడు. అది నా అత్తగారిల్లు. ఇక మీదట నేనుండాల్సింది అక్కడే. అమ్ములు, తొందరపడద్దు. అక్కడికెళ్తే వాళ్ళందరూ కలిసి నీకు నరకాన్ని చూపిస్తారు. మా మీద కోపాన్ని నీ మీద చూపించి నిన్ను అష్టకష్టాలు పెడతారేమో తల్లి. చూడమ్మా, ఈ లోకంలో ఏ తల్లి కూడా తన కూతుర్ని కాపురానికి పంపకూడదు అని అనుకోదు. కానీ ఇప్పుడు నేనే కాదు, మేమందరం అలాగే ఆలోచిస్తున్నాం అంటే మా భయాన్ని ఒక్కసారి అర్థం చేసుకోమ్మా. అమ్మా, నేనన్నీ బాగా ఆలోచించాకే ఈ నిర్ణయాన్ని తీసుకున్నాను. దయచేసి మీరెవ్వరూ కూడా నా మాటని కాదనొద్దు. అమ్ములు, ఒక్కగానొక్క ఆడపిల్లవి. అందుకే మేము ఏనాడూ నీ మాటని కాదనలేదు, ఇప్పుడు కూడా కాదనమమ్మా. కానీ నిన్ను సూటిగా ఒకే ఒక ప్రశ్న అడుగుతాను, జవాబు చెప్పమ్మా. కాపురానికి వెళ్ళాలనే నిర్ణయాన్ని నువ్వు మనస్ఫూర్తిగానే తీసుకున్నావా? అవును, ఇందులో ఎవ్వరి బలవంతమూ లేదు. కాపురానికి వెళ్ళాలి అనేది నాకు నేనుగా తీసుకున్న నిర్ణయం.